హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. నేను బిఫోర్ వీడియోలో చెప్పాను కదండి, ప్రీవియస్ వీడియో కాకుండా అంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, బట్టలు అరేంజ్ చేసుకోవడానికి ఇదైతే తీసుకున్నాను అని చెప్పి. ఇదైతే 2600 పడింది. చాలా మంది లింక్ అడిగారండి. నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఇస్తాను. చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే. అయితే ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, ఎక్కువ వెయిట్ అయితే మనం పెట్టలేము. బట్టల వరకు అయితే సరిపోతుంది. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఇంకా ఈ బ్లాగ్ లో మంచి రెసిపీస్ అయితే షేర్ చేశానండి. చాలా హెల్దీ రెసిపీస్ అయితే షేర్ చేశాను. అవేంటంటే, ఉలవలతో పప్పు అయితే చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. అందులోకి ఏం పౌడర్ యూస్ చేశానో కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. ఇంకా ఒకే పౌడర్తో రసం చేశాను. ఇంకా అది పప్పులోకి కూడా ఎలా యూస్ చేశానో ఈ వీడియోలో అయితే షేర్ చేశానండి. చాలా కమ్మగా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. ఉలవలు హెల్తీకి చాలా మంచిదండి. ఇంకా నేను ఈ వీడియోలో నేనైతే పౌడర్స్ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానో కూడా మీతో షేర్ చేశాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మంచి యూస్ఫుల్ రెసిపీస్ అయితే షేర్ చేశానండి. ఇలా ప్యాంట్లన్నీ ఒకే హైట్ లో ఒకే సైజ్ లో అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. నా దగ్గర ఆల్రెడీ బట్టల ఆర్గనైజర్స్ అయితే ఉన్నాయి. దానికి సరిపడా మెజర్మెంట్ తీసుకొని దానికి సరిపడా అయితే నేను ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఈ ఇంటికి వచ్చాక వార్డ్రోబ్స్ లేకపోవడం ఇల్లు ఆర్గనైజ్ చేయడానికి ఇంత టైం పట్టింది. లేదంటే ఈ పాటికే నేను హోమ్ టూర్ కూడా చేసేదాన్నండి. బట్టలు ఆర్గనైజ్ చేయడం చాలా లేట్ అయిపోయింది. ఇవన్నీ ఆర్డర్ చేయడము, లేట్ గా ఒకటొకటి రావడము, అందువల్ల బాగా లేట్ అయిపోయింది. ఇంకా ఆర్గనైజ్ చేశాను ఆల్మోస్ట్. ఇంకా హోమ్ టూర్ అయితే నెక్స్ట్ వీక్ అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను. చాలా మంది అడుగుతున్నారు కదా, నెక్స్ట్ వీక్ కంపల్సరీ పోస్ట్ చేస్తానండి. ఇదిగోండి, ఈ ఆర్గనైజర్స్ అయితే క్లాత్ ఆర్గనైజర్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. కొత్తగా అయితే నేను పర్చేస్ చేయలేదండి. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవే యూస్ చేస్తున్నాను. చాలా నీట్ గా ఉందండి. వీటిలో పెట్టడం వల్ల ఏంటంటే, మనం దేనికదే తీసుకోవచ్చు. మిగిలినవి ఏవి డిస్టర్బ్ అవ్వవు. చాలా యూస్ఫుల్ గా ఉందండి. నేను ఇదైతే మీషోలో పర్చేస్ చేశాను. ఇది పర్చేస్ చేసి కూడా ఆల్మోస్ట్ 1.5-2 ఇయర్స్ అయిపోయింది. మీకు కావాలంటే మీషోలోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా మీకు ఈజీగానే దొరికేస్తుంది ఈ ప్రోడక్ట్ అయితే. ఇది అరౌండ్ 400-500 అయితే పడుతుంది. 4 అయితే వస్తాయి ఇలాంటి ట్రాక్స్. ఇవి జెంట్స్ కి బట్టలకి బాగా యూజ్ అవుతున్నాయి. ఇవైతే ప్యాంట్లు పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది.
చూసారు కదా! ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో. టీ షర్ట్స్ వరకు రోల్ చేసి పెట్టేసాను. మిగిలినవన్నీ కింద పెట్టానన్నమాట. మీకు నచ్చిందా? మీకు నచ్చితే గనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నేను వంటగదిలోకొచ్చాక జీలకర్ర పొడైతే చేసుకుంటున్నాను. డీమార్ట్‌లో జీలకర్ర ఎక్కువ తీసుకొచ్చానండి పౌడర్ చేసుకుందాం అని చెప్పి. పులుసుల్లో గనక, సాంబార్‌లో, పప్పులో కొంచెం ఏస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇంక అందుకే నేను ఈ జీలకర్ర పొడి, మిరియాల పొడి చేసి పెట్టుకుంటున్నాను. ఏం లేదండి సింపుల్‌గా జీలకర్ర ఒక 2 మినిట్స్ వేపేసుకొని, ఇంక పౌడర్ చేసేసుకోవడమే చల్లగా అయిపోయిన తర్వాత. ఇంక మిరియాలైతే డైరెక్ట్‌గా ఒక 50 గ్రామ్స్ మిరియాలు తీసుకున్నాను. కొంచెం కల్లుప్పేసాను. అంతే పౌడర్ చేసేయడమే అండి. చాలా ఈజీ, చాలా సింపుల్‌గా ఈ 2 పౌడర్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది. నేనెలా చేసుకున్నానో షేర్ చేశానంతే. ఇంకా రసం పౌడరు, ఈ రసం పౌడరు పప్పులోకి కూడా ఏసుకోవచ్చండి. చాలా ఎందుకంటే మెంతులు, జీలకర్ర అవన్నీ ఏస్తాం కాబట్టి ఎండుమిరపకాయలు, ఇంకా పప్పులో ఏసేవే కాబట్టి అన్ని ఇంగ్రీడియెంట్స్ పప్పులోకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ పౌడర్ రసం కోసమే చేశాను గానీ, పప్పులోకి కూడా చాలా టేస్టీగుంది. కందిపప్పు ఇదే రెడ్ కలర్ కప్‌తో ఒక కప్పు, పచ్చిశనగపప్పు ఒక కప్పు. మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పు, పచ్చిశనగపప్పు తీసుకుంటారో ఆ కప్‌తోనే జీలకర్ర, ఇంకా ధనియాలు గూడా తీసుకోండి. ఒక్క స్పూన్ మెంతులైతే తీసుకున్నాను. చిన్న పసుపు కొమ్ము తీసుకున్నాను. హాఫ్ స్ హాఫ్ స్పూన్ వామయితే తీసుకున్నాను. ఇంకా ఒక వెల్లుల్లిపాయ ముక్క పెద్దది తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 10-15 తీసుకున్నాను. ఇంకా కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను. కొంచెం ఇంగువ గూడా. ఫస్టు వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు బాగా వేపుకున్నాను. వన్ బై వన్ వేపుకుంటేనే ఎక్కువ రోజులు నిలువుంటుందండి. పాడవదు. నేనైతే ఒక 15 డేస్‌కి సరిపడా చేసుకుంటున్నాను. ఇది రసంలోకి, పప్పులోకి ఏసుకోవచ్చండి. ఇందులో మిరియాలు గూడా ఎయ్యాలి యాక్చువల్‌గా. కానీ పప్పులోకి మిరియాల పొడేస్తే బాగోదు గదా! అందుకని చెప్పి నేను రెండిటికి యూజ్ అవుతది గదా! అని మిరియాల పొడి సెపరేట్‌గా చేసుకున్నాననమాట. ఇది పులుసుల్లోకి కూడా కొంచెం ఏస్తే బావుంటుందండి. మంచి టేస్ట్ వస్తుంది ఈ పౌడరు. అందుకే నేను దీంట్లో మిరియాలైతే వేయలేదు. ధనియాలు, జీలకర్ర సెపరేట్‌గా వేపుకున్నాను. ఇలాగా సెపరేట్‌గా వేపుకొని, నిదానంగా వేపుకొని, మంచి స్మెల్లొచ్చే వరకు వేపుకుంటే, మనకి చాలా టేస్టీగా ఉంటుందండి రసం గూడా, పప్పు గూడా. నేను యాక్చువల్‌గా రసం కోసమే చేశాను. కానీ పప్పులోకి ఇంకా టేస్టీగా అనిపించింది. అందుకే మీకు ఇన్ని సార్లు చెప్తున్నాను. ఒక 2 స్పూన్‌లేస్తే చాలా బావుందండి అసలు. ఇంక ధనియాలు, జీలకర్ర వేపుకున్నాక లాస్ట్‌లో పచ్చిశనగపప్పు, కందిపప్పు, వాము అయితే ఏసేసుకొని సిమ్‌లో పెట్టుకొని వేపుకోండి. ఆన్‌లో పెట్టి అస్సలు వేపొద్దు. ఇవి బాగా వేగితేనే పచ్చి వాసన రాకుండా వేగితేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది. కానీ సిమ్‌లో పెడితే మాత్రం మాడిపోవు. 2 మినిట్స్‌కి ఒకసారి అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇంక వేపేసుకున్నాక వన్ బై వన్ పౌడర్ అయితే చేసుకుందామండి. చూసారు కదా! అన్నీ చల్లగా అయిపోవాలి. నేనేం చేశానంటే రసం పెడదాం గదా అని చెప్పి కొంచెం వేడిగా ఉండంగానే మిక్సీ పట్టాను. మీరు మాత్రం ఏం చేస్తారంటే బాగా చల్లగా అయ్యాకే పౌడర్ చేసుకోండి. బాగా వేడిగా ఉన్నప్పుడు పౌడర్ చేస్తే ఏంటంటే మీకు పౌడర్ అనేది ఇలా అంటుకుంటుంది చివర్లంతా. లేదంటే ఇలా అంటుకోదు. మీకు బాగా ఇంకా బాగా పౌడర్ అయితే వస్తుంది. నేనైతే వేడి మీదే పౌడర్ చేసేయడం వల్ల నాకిలాగా సైడ్స్ అయితే అంటుకుంది. ఇంకా టమాటా ఒకటి పెద్దది తీసుకున్నాను. కొంచెం చింతపండు తీసుకున్నాను. ఉప్పు తీసుకున్నాను. ఇవి అన్నీ కలిపి పేస్ట్ చేసేసుకున్నాను. ఇంకా చిన్న కళాయి పెట్టి ఆయిలేసి ఆవాలు, జీలకర్రేసాను. ఇంకా పేస్ట్ చేసుకున్నాం గదా! ఈ టమాటా, చింతపండు, ఉప్పు ఈ ప్యూరీ ఏసేసాక ఇంకా రసం పౌడర్ ఇందాక చేసుకున్నాం గదా! అదొక 3 స్పూన్‌లేసుకున్నాను. ఇంకా కొత్తిమీర, కరివేపాకేసేసాను అంతే. ఇంక కొంచెం ఇంగువేసుకున్నాను. అంతేనండి. రసమైతే సింపుల్‌గా, ఈజీగా అయిపోయింది. ఇంక మీరేమి ఎయ్యాల్సిన అవసరం లేదండి. వేసుకుంటే కొంచెం మిరియాల పొడేసుకోండి. ఇంకంతే అండి. రసమైతే చాలా ఒక 5 మినిట్స్ కూడా పట్టదు మీకు రసం ఇది పౌడర్ గనుక జేసుకుంటే. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది. మీకిది నిలువ గూడా ఉంటుంది. ఒక 2 డేస్ వరకు నేను వన్ డే మొత్తం బయట పెట్టేసాను. నైట్ పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా పాడవుద్దా లేదా అని ట్రై చేశాను. మార్నింగ్ నెక్స్ట్ డే నైట్ వరకు కూడా పాడవలేదు. నీట్‌గా ఉంది. అసలేం పాడవలేదనమాట. అంటే మాకిక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి పాడవలేదు. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా సరే మీకు 2 డేస్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుందండి. పాడవదసల. నేనింక ఇక్కడైతే ఉలవలతో పప్పు చేస్తున్నాను. ఉలవలు ఏ కప్‌తో తీసుకుంటున్నానో, అదే కప్‌తో కందిపప్పు కూడా తీసుకున్నాను. నేను ఉలవలైతే నైటే నానబెట్టేసానండి. కందిపప్పు మాత్రం ఒక 1 అవర్ ముందు యాడ్ చేశాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని నానబెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల ఉలవలు
కిడ్నీ ప్రాబ్లమ్స్‌ని అన్నీ క్యూర్ చేస్తుందండి. చాలా మంచిది. మంత్లీ ట్వైస్ అయినా తీసుకుంటే చాలా మంచిది మన డైట్‌లోకి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా దీంట్లో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువుంటుందండి. నేనింకా పప్పులోకి ఇక్కడ కేరళలో దొరుకుతుంది వెజిటబుల్. మన ఆంధ్రాలో నేనెప్పుడు చూడలేదు. దోసకాయ లాగుంటుంది. ఇక్కడ దోసకాయ చేదొస్తుందని చెప్పి దోసకాయ ప్లేస్‌లో నేను ఈ వెజిటబుల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా కుక్కర్‌లో పప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇంకా దోసకాయ మీకు ఏ వెజిటబుల్స్ కావాలంటే ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. వెజిటబుల్స్ తినలేని వాళ్ళకి ఇలా గనక యాడ్ చేసేస్తే బాగా ఉడికిపోతాయి గాబట్టి వాళ్ళకి తెలీదు మనం ఏ వెజిటబుల్స్ ఏసామో గూడా. ఇంకా మా ఇంట్లో దోసకాయ అలాంటివి బీరకాయ పెద్దగా తినరు. నేను అందుకని అవన్నీ పప్పులోకి యాడ్ చేసేస్తాను. ఎందుకంటే మ్యాష్ చేసేస్తే మనం ఏమేసామో గూడా దాంట్లో వాళ్ళకి తెలీదు గాబట్టి. ఇంకా కొంచెం పసుపు, వాటరేసి కుక్కర్ అయితే పెట్టేసాను. ఈలోపు ఆయిల్‌లో ముందుగానే నువ్వులు, జీలకర్ర వేపుకొని తీసేసుకున్నాను. దాంట్లోనే పచ్చిమిరపకాయలు, ఇంకా చిన్న ఉల్లిపాయి, టమాటాలు ఒక 2, 3 ఒక 4, 5 బెండకాయలు, ఒక 2 వంకాయలు, కొంచెం చింతపండు, పసుపు ఇవన్నీ వేసేసి బాగా ఒక మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వదిలేస్తే బాగా ఉడికిపోతాయండి. చాలా సింపుల్. కానీ టేస్ట్ మాత్రం సూపర్‌గుంటుందండి. నువ్వులు మాత్రం తప్పకుండా ఏసుకోండి. మంచి టేస్టొస్తుంది. వేరుశనగ పప్పు గూడా ఏసుకున్నా కూడా బావుంటుంది. బెండకాయ మాత్రం ఖచ్చితంగా మన డైట్‌లో ఉండాలండి. వీక్లీ వన్స్ అని 10 డేస్‌కి ఒకసారైనా ఖచ్చితంగా తీసుకోండి. చిన్నప్పుడు బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుందని చెప్పారు గానీ, మ్యాథ్స్ కాదండి. మంచి కాల్షియం అయితే వస్తుంది. ఇంకా మనకి మోకాల్లో డాక్టర్స్ చెప్తారు గదా! జిగురు తగ్గిపోయింది అని పెద్దవాళ్ళకి. బెండకాయ గనక మనం రెగ్యులర్‌గా తీసుకుంటే అలాగా ఏమి అవ్వదండి. బావుంటుంది. ఇలా మనం వెజిటబుల్స్ అన్నీ గూడా తినే రోజుల్లో అయినా ఖచ్చితంగా వెజిటబుల్స్ అన్నీ మన డైట్‌లోకైతే యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. చూసారు గదా! అసలెంత కలర్‌ఫుల్‌గా ఉందో రెడ్, గ్రీన్, వైట్ అసలెంత కలర్‌ఫుల్‌గా ఉందో. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. చేయడం గూడా చాలా సింపుల్ అసలు. అన్నీ ఒక గిన్నెలో వేసేసుకోవడమే ఆయిలేసి. నువ్వులు, జీలకర్ర మాత్రం ముందుగా వేపుకున్నాము అంతే. ఇంక మిగిలిందంతా చాలా సింపులు. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయి, వంకాయి, కొంచెం పసుపు, కొంచెం చింతపండు. చింతపండు ఇవి కొంచెం మగ్గాకేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ మగ్గినాక లాస్ట్‌లో యేసుకొని ఇవన్నీ ఫైన్ పేస్ట్ కాకుండా కోర్స్‌గా మనం మిక్సీ చేసుకొని పోపేసుకుంటే మన రోటి పచ్చడైతే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు కొంచెమే తీసుకున్నాను. ఇంక మన పప్పయితే ఉడికిపోయింది గదా! దాంట్లోకి పోపయితే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంకా ఉల్లిపాయి బాగా ఇలా బ్రౌన్ అయ్యే వరకు వేపుకున్నాను. ఇలా వేపుకున్న తర్వాత మనకి కొంచెం ఇంగువైతే తీసుకున్నాను. ఇలా పప్పు ఉడికిపోయిన తర్వాత ఆ పప్పులోకి ఈ తిరగమాతేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, ఇందాక నేను చెప్పాను గదా! పౌడరు. ఇందాక మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది గదా! అదొక 2, 3 స్పూన్‌లేసుకుంటే నేను చెప్తున్నాను అనుకోవద్దండి. అసలు ఎంత మంచి ఫ్లేవర్ ఉందంటే, అసలు తింటుంటే మాత్రం చాలా మంచి ఫ్లేవర్ ఉంది. మామూలుగా మా వాళ్ళు పప్పు చేస్తే అంత ఇష్టంగా తినరు. అసలు ఈ పప్పు మామూలు కందిపప్పుతో చేసిన దానికన్నా గూడా చాలా టేస్టీగా వచ్చింది. అసలు నేను ఉలవలతో చేశాను గదా! వీళ్ళు తింటారో, తినరో అని చెప్పి అనుకున్నాను గానీ, అసలు కొంచెం గూడా మిగలలేదు. ఆ రోజే మొత్తం అయిపోయింది. మామూలుగా నాకు పప్పు చేస్తే కొంచెం మిగులుతది. అలాంటిది అసలు ఆ రోజు ఏమీ మిగలలేదు. ఇదిగోండి ఆ పౌడర్ యాడ్ చేసుకున్నాక చాలా మంచి ఫ్లేవర్ వచ్చిందండి నిజంగా. మాకు నెల్లూరులో గణేష్ మెస్ అని ఉంటది. అక్కడ పప్పు చాలా బావుంటుంది. ఆ ఫ్లేవర్ వచ్చింది నాకు. నాకు బా నచ్చింది. అందుకనే ఇన్ని సార్లు చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి కూడా వీక్లీ వన్స్ ఇలా చేసి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు గూడా. చాలా మంచిదండి మనకు కూడా. జెంట్స్‌కి కూడా కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి జెంట్స్‌కెక్కువ. ఇలాంటివి పెడితే గనక అవి క్యూర్ అయిపోతాయి. లోపలే కరిగిపోతాయంట. ఇంకా మన రోటి పచ్చడి గూడా రెడీ అయిపోయింది. దాంట్లోకి గూడా నేను పోపేసుకుంటున్నాను. పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఆయిల్‌లో ఏసేసుకున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ పోపేసేసుకొని పచ్చడిలో ఏసుకోండి. అసలు పచ్చడిలో కొంచెం నెయ్యేసుకొని తినండి.
నెయ్యి ఇష్టం లేనోళ్ళు మామూలుగా తిన్నా సరే సూపర్ అంటే సూపర్‌గుంటుందండి. నిజంగా చెప్తున్నా. అసలు చాలా టేస్టీగా ఉన్నాయి. పప్పు గాని, పచ్చడి గాని చాలా టేస్టీగా ఉన్నాయి. 2 రెసిపీస్ చాలా హెల్తీ రెసిపీస్ అండి. పిల్లలకి గూడా పెట్టొచ్చు. చాలా మంచిది 2 రెసిపీస్. ట్రై చేయండి తప్పకుండా. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.